హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి ఈ విధంగా సెల్ఫీ స్టిక్ తీసుకున్నానండి. అది కూడా లైట్ ఉండే సెల్ఫీ స్టిక్ అయితే నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను మీషోలోంచి తీసుకున్నానండి. ఇది ఈ విధంగా మనకి ట్రైపాడ్ లాగా కూడా పెట్టుకొని మనము ఈ సెల్ఫీ స్టిక్ను యూస్ చేసుకోవచ్చు అండి. చూద్దాం ఎంత ధరకి వచ్చిందో, అలాగే ఎలా తీసుకున్నానో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి. చూడండి, ప్యాకింగ్ వచ్చేసి ఇప్పుడే తీస్తున్నానండి దీన్ని. ఇది వచ్చేసి నేను మీషోలోంచి అయితే తీసుకున్నాను. నిజంగా క్వాలిటీ వచ్చేసి ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అది కూడా ఇంత తక్కువ ధరకే ఈ విధంగా మీషోలోంచి వస్తుందనేసి నేనైతే అనుకోలేదండి. అంత తక్కువ ధరకే నాకు వచ్చేసింది. చాలా యాప్లో సెర్చ్ చేశాను. సెల్ఫీ స్టిక్ వచ్చేసి కొంచెం ఎక్కువ ధరనే ఉంది. ఇంత ధర పెట్టి ఒక సెల్ఫీ స్టిక్ తీసుకోవడం అవసరమా అనేసి మా ఆయన అయితే అన్నారు. నీకు వచ్చే యూట్యూబ్కి వచ్చే ఆదాయానికి చాలా తక్కువ, అటువంటిది నువ్వు ఇంత డబ్బులన్నీ వృధా చేస్తున్నావు అనేసి చాలా అన్నారు. నేనే వినుకోకుండా చాలా సెర్చ్ చేసేసానండి. ఈ విధంగా మీషోలోంచి అయితే తక్కువ ధరకే నాకు వచ్చింది అనేసి ఆర్డర్ అయితే పెట్టేసేసాను. వీళ్ళైతే చాలా మంచిదే పంపించారండి. నేను అనుకున్నాను ఇది ఏదో పోయేటట్టే ఉంది, ఖచ్చితంగా రిటర్న్ ఇచ్చేసేయాల్సిందే అనేసి. ఇది వచ్చేసి మాన్యువల్ అండి. దీన్ని చూసి మనం సెల్ఫీ స్టిక్ ఎలా వాడాలో ఇందులో రాసి ఉంటుందండి. దీన్ని బట్టి మనము సెల్ఫీ స్టిక్స్ను ఎలా వాడాలో తెలుసుకోవచ్చండి. ఇది వచ్చేసి ఛార్జబుల్ అండి. మనకి లైట్ ఉంది కాబట్టి ఈ విధంగా ఒక ఛార్జింగ్ అయితే పెట్టుకోవడానికి ఇచ్చారు మనకి. ఆ కేబుల్ని పెట్టేసేసి మనము ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా ఫోన్కి, దానికి కనెక్షన్ చేసుకొని మనం పెట్టేసేసుకోవచ్చండి. ఆ ఛార్జింగ్ వచ్చేసి చూడండి, సెల్ఫీ స్టిక్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంది నాకు ఇది. దీని రేట్ వచ్చేసి మామూలుగా 205 రూపాయలు అయితే ఉందండి. యూపీఐ పేమెంట్ చేస్తే కనుక మనకి 176 రూపాయలకి అయితే ఈ సెల్ఫీ స్టిక్ అనేది మనకి వచ్చేస్తుంది. అది కూడా మంచి క్వాలిటీలో వస్తుందండి. ఇది కింద చూసారా, అలా ఓపెన్ చేస్తే కనుక మనకి 3 ఓపెన్ అవుతాయి. చూడండి, ఈ విధంగా మనము ఇలా ఓపెన్ చేసేసుకొని కింద పెట్టేసుకుంటే అలా స్టాండ్ అవుతుందండి. మనం ఈ విధంగా స్టాండ్ చేసుకొని ఫొటోస్ అనేటివి తీసుకోవచ్చు, అలాగే వీడియోస్ కూడా తీసుకోవచ్చు అండి. అంత బాగుంది ఈ సెల్ఫీ స్టిక్ వచ్చేసి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఫోన్ పెట్టుకోవడానికి ఈ విధంగా కింద ఒకటి పైన ఒకటి అలా లేపితే గనక పైకి కొంచెం అలా, ఇప్పుడే కదా అండి కొత్తది, అదే కొంచెం గట్టిగా ఉంది. అలా కొంచెం అలా అంటే కనుక మనకి ఫోన్ పెట్టుకోవడానికి బాగా ఇచ్చారండి. అది వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి ఇక్కడ ఒకటి నాబ్ ఉంది కదా అండి, దీన్ని ఇలా అంటే కనుక లూజ్ అవుతుందండి. పైన ఆ ఫోన్ పెట్టుకునేది కొంచెం లూజ్ అవుతుంది. ఇలా వెనక్కి అంటే కనుక ఫోన్ ఇలా పెట్టుకుంటే కిందికి వంగుతుంది. మళ్ళీ లాక్ వేసుకోవచ్చు అండి మనము, అప్పుడు గట్టిగా అయిపోతుంది, కదలదు మనకి. చూడండి, ఈ విధంగా ఇలా ముందుకి అంటే కనుక కిందికి వంగుతుంది. కిందికి వంగినప్పుడు మనం ఇలా లాక్ వేసేస్తే లాక్ అయిపోతుంది. అదే ఒకవేళ పైకి పెట్టుకోవాలనుకోండి, పైకి ఇలానే పెట్టేసుకొని లాక్ వేసేసుకోండి. మీకు ఎలా కావాలంటే దాన్ని అలా యూస్ చేసుకోవచ్చు అండి మనము. చూడండి, ఈ విధంగా మనము ఇలా లాగితే కనుక పైకి వచ్చేస్తుందండి ఈ స్టిక్ వచ్చేసి. చూడండి, ఈ విధంగా స్టిక్ అయితే చాలా బాగుందండి. చూడండి, ఇలా స్టాండ్ అయిపోయింది చూడండి. మనకి ఆ 3 కింద ఓపెన్ చేస్తే మనకి నిలబడిపోతుంది, బాగా ట్రైపాడ్ లాగా బాగా అలా స్టాండ్ అయిపోతుందండి. ఆ ఫోన్ కూడా మనం అక్కడ పెట్టుకుంటే కనుక కదలదండి, నీట్గా ఉంది. చూసారా, ఇది పొడవు వచ్చేసి ఆ టైల్ ఉంది కదా అండి, ఒక టైల్ లెంత్ ఎంత ఉంటుందో నాకు అంత ఐడియా లేదు. అక్కడి నుంచి మనకి ఆ గీత వరకు అయితే ఉందండి ఈ సెల్ఫీ స్టిక్ వచ్చేసి. సెల్ఫీ స్టిక్ వచ్చేసి నిజంగా చాలా చాలా బాగుందండి. క్వాలిటీ పరంగా అయితే కనుక నిజంగా చెప్పనవసరం లేదు, తీసేసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి బ్లూటూత్ అండి, వైర్లెస్ది. ఈ విధంగా మనము చేతిలో పట్టుకొని కూడా ఆ కెమెరా మనము ఆన్ చేసి ఉంటాం కదా, ఇది ఇలా క్లిక్ చేస్తే కనుక మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చండి. ఇలా పెట్టుకొని కూడా మనము ఫొటోస్ వీడియోస్ అనేటివి ఈ సెల్ఫీ స్టిక్ ద్వారా మనము తీసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ వచ్చేసి లైట్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి పైన ఉందండి ఛార్జింగ్. ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఫోన్కి మనకి అడాప్టర్ ఉంటుంది కదా అండి, దానికి అటాచ్ చేస్తే కనుక ఛార్జింగ్ అనేది వస్తుందండి దీనికి. దాని తర్వాత లైట్ అనేది ఆన్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ విధంగా మనము ఫోను కిందికి కావాలంటే కిందికి పెట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఓపెన్ చేసుకొని కిందికి కావాలంటే కిందికి కూడా పెట్టుకోవచ్చు అండి. ఇలా లేదు అంటే కనుక పైకి పెట్టేసుకొని ఈ విధంగా పైకి ఇలా లాగి సెల్ఫీ స్టిక్ను మనం దూరంగా పెట్టి కూడా ఈ విధంగా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.